హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రేణు మగ్గం వర్క్స్. ఈ వీడియోలో నేను మీకు జర్కన్ రింగ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. కాటన్ థ్రెడ్ తీసుకోండి, సింగిల్ థ్రెడ్ ఫ్రెండ్స్. ఫస్ట్ థ్రెడ్ని ఇలా పైకి తీసుకొని ఒక రింగ్ తీసుకొని రింగ్ లోపల ఒక చైన్ వేసుకోవాలి. ఇలా రింగ్ లోపల ఒక చైన్ వేసుకొని రింగ్ బయట ఒక చైన్ వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక రింగ్ తీసుకొని ఇలా రింగ్ లోపల ఒక చైన్ వేసుకొని రింగ్ బయట ఒక చైన్ వేసుకోవాలి. రింగ్ లోపల ఒక చైను, రింగ్ బయట ఒక చైను. రింగుకి గ్యాప్ లేకుండా ఇలా స్టిచ్ చేసుకోండి దగ్గరగా. ఈ డిజైన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. మనం రింగ్ లోపల ఒక చైన్ వేస్తాము, రింగ్ బయట ఒక చైన్ వేస్తాము. మనం చిప్స్ ఎలా అయితే చిప్కి లోపల ఒక చైన్, చిప్కి బయట ఒక చైన్ ఎలా అయితే వేసామో, ఈ రింగ్స్ కూడా రింగ్ లోపల ఒక చైన్ వేస్తాము, రింగ్ బయట ఒక చైన్ వేస్తాము. చూడండి, రింగ్ లోపల ఒక చైన్ వేసుకోవాలి, రింగ్ పక్కనే గ్యాప్ లేకుండా మళ్ళీ ఇంకో చైన్ అనేది వేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ ఇలా స్ట్రైట్గా లైన్స్ అనేది ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా ఈజీగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇలా స్ట్రైట్గా ఇలా లైన్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. అలాగే మనము ఇలా స్ట్రైట్ లైన్స్ కాకుండా ఫ్లవర్స్ లాగా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఒక బ్లౌజ్ డిజైన్ అయితే చేస్తున్నాను, అది నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా ఫ్లవర్స్ లాగా కూడా మనం ఈ రింగ్స్ని ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ రింగ్ పైన స్టోన్ కూడా వస్తుంది. నేను ఈ బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఇలా మనం ఫ్లవర్స్ అనేది దీన్ని ఇలా స్టిచ్ చేసుకున్నాను. మనకి డిజైన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా హెవీగా కనిపిస్తుంది. బ్లౌజ్ మార్కింగ్ అండ్ డిజైన్స్ ఎలా గీసుకోవాలో కూడా నేను వీడియో చేస్తాను. ఇలా ఫస్ట్ నేనైతే ఇలా రింగ్స్ అనేది ఇలా స్టిచ్ చేసుకున్నాను. మనం ఇలా ఫ్లవర్స్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇలా లైన్స్ ప్రాక్టీస్ చేసి తర్వాత ఇలా ఫ్లవర్స్ లాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.